ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము మేము. ఫైనల్లీ వచ్చేసాము. అదే టెంపుల్ అన్నమాట. యాక్చువల్గా షూట్ చేయడానికి అలౌ చేయలేదు, సో కుదిరిందంతా చూపిస్తున్నా. సో కాలభైరవ వాహన డాగ్ కాబట్టి ఇక్కడ డాగ్ ఐడల్ని చూడొచ్చు. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను ఇలా చూస్తుంటే. చిన్నది రూబీ. మా పెట్ నేమ్ కూడా రూబీయే. సేమ్ రూబీ లాగా అక్కడ ఒక డాగీ ఉందని మేము మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇదా హనంకొండకు వస్తే ఈ ప్లేస్కి కంపల్సరీ రండి. ఈ ప్లేస్లో ఆరా చాలా డిఫరెంట్ ఉంది. ఇట్ వాస్ సో పీస్ఫుల్, చాలా బ్యూటిఫుల్. కంపల్సరీగా రండి, డోంట్ ఫర్గెట్. ఇది ఎక్కడుందంటే పద్మాక్షమ్మ టెంపుల్ ఉంది కదా హనంకొండ బస్ స్టాండ్ దగ్గర, దాని ఎదురుగా సిద్ధేశ్వర స్వామి టెంపుల్ పక్కన కొండ మీద ఉంటుంది ఇది. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, అసలు ఇది ఉందని కూడా నాకు తెలియదు. సో మీరు మంచిగా మీ ఫ్యామిలీతో వచ్చేసేయండి ఇక్కడికి. ఇది కాలభైరవ అండ్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ మీరు చూసేది హనుమాన్ టెంపుల్. చలో హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. जय हनुमान, जय सीताराम की जय, जय श्री राम। రాలే. ఇక్కడ నుండి చూడొచ్చు, ఇక్కడ నుండి చూడొచ్చు. ఇక్కడ చెట్టు వరకు మీద చెట్టు, అదే అదన్నా కాదు కాదు మీద, ఈ తల మీద చూడు, తల మీద అట్లా, అది అది బ్యూటీ. చూడు ఇలా కొండల మధ్యలో నుండి నడుస్తుంటే ఇట్స్ జస్ట్ మెస్మరైజింగ్. ఎక్స్పీరియన్స్ అమేజింగ్.
శ్రీ హనుమాన్, జై శ్రీ హనుమాన్, జై హనుమాన్. వరంగల్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి రండి, చాలా బాగుంది. నేను చాలా ఇయర్స్ నుండి వరంగల్ ఉన్నా కానీ ఎప్పుడూ రాలేదు ఇక్కడికి, బట్ అద్భుతం, అమేజింగ్. ఇది ఎక్కడ అంటే పద్మాక్షమ్మ టెంపుల్ ఉంది కదా, జస్ట్ దాని ఆపోజిట్లో ఈ టెంపుల్ ఉంది. సో కంపల్సరీగా రండి. సో ఫైనల్లీ మా హనుమాన్ దర్శనం కూడా అయిపోయింది. పద్మాక్షమ్మ టెంపుల్ ఎదురుగా ఉంటుంది, సో కంపల్సరీ రండి. ఒక 5 నిమిషాలు. జీవితం అనే చరిత్రలో ఈరోజు ఇక్కడికి రావాలని ఒక పేజీలో రాసిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఇలా పీస్ఫుల్గా మా స్పిరిచువల్ డే అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. బాయ్ మంచి బాయ్. వీడియోస్ మేము మళ్ళీ తీయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రైట్, హై ఫై, సక్సెస్ఫుల్లీ డన్ మనది.